మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ. ఈరోజు విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీజుల బకాయిల మీద ప్రభుత్వం ఈరోజు చెలగటలాడుతున్న పరిస్థితి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరం చూస్తున్నాం. ఈరోజు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీల కాలేజీల విద్యార్థుల యొక్క ఈ 3 సంవత్సరాల 14 లక్షల విద్యార్థుల 8,000 కోట్ల బకాయిలు ఈరోజు చూసుకుంటే పేరుకపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఆ బకాయిలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇటీవలే జీవోల మీద జీవోలు తెచ్చి ప్రభుత్వం విద్యార్థులతో కూడా చెలగాటలాడినటువంటి పరిస్థితి కూడా మనందరం చూస్తున్నాం. ఈరోజు 8-9 జీవోలు ఏవైతే ఉన్నాయో అవి వెంబడే రద్దు చేయాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈరోజు కోరుకుంటున్నాను. పాత విధానం ఏదైతే ఉందో అదే ప్రకారంగా చెల్లించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే విద్యార్థులకి కోర్సు మొత్తం కూడా పూర్తయింది, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐటీ జాబ్ డిపార్ట్మెంట్ వారికి హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగా పోదామంటే కాలేజీలు ఏమో సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఘోరమైన పరిస్థితి ఈరోజు విద్యార్థులది. కాలేజ్ యాజమాన్యం అందరూ కూడా ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పి కూడా విద్యార్థులు అడుగుతుంటే, మీరు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడం వల్ల సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళు తరిమినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే కదా విద్యార్థులకి ఈరోజు ఇంత అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఈరోజు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఈరోజు అదనపు భారం పడి రోడ్డు పైకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక ఒత్తిడికి కూడా గురి కావాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. దీనివల్ల విద్య నాణ్యత కూడా దెబ్బతిన పరిస్థితి ఏర్పడ్డది. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ సర్టిఫికెట్లు కూడా ఈరోజు, విద్యా సేవలు కూడా ఈరోజు ప్రభావితమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్రంలో మనం చూసుకుంటే విద్య ఆరోగ్య సంక్షేమం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి ఏర్పడ్డది. ఇది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం కాదా అని చెప్పి కూడా నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు నేను మన అందరం కూడా చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల జీవితాలతోని చెలగాటలాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనందరం గమనిస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రుల బాధ కూడా ఎవరికి చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నోటికి ఏదో వస్తుందో మాట్లాడతాడు. ఒకసారేమో మూసీ శుద్ధీకరణ అంటాడు. ఈ విద్యార్థులేమో మూసీ శుద్ధీకరణ కాదు, ముందు విద్యార్థుల యొక్క శుద్ధీకరణ చేయని చెప్పి కూడా ఈరోజు విద్యార్థులు రోడ్లపై ఎక్కినటువంటి పరిస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం. ఈరోజు విద్యార్థులు ఏ ప్రభుత్వంలో కూడా రోడ్లపైకి విద్యార్థులు ఎక్కలేరు. మనందరం కూడా చూసుకుంటే మీ ప్రభుత్వం వల్లనే ఈరోజు విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి ఎక్కినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. మనం ఏ సమస్య చూసుకున్నా కానీ, ఏ రంగాలు చూసుకున్నా కానీ, ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్క సమస్య కూడా ఈరోజు ఇబ్బందులకు గురయ్యి ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కదా పేద ప్రజలపైన ఈరోజు ఇంత భారం పడ్డది. పేద ప్రజలు ఈరోజు ఇంత ఇబ్బందికి గురవుతున్నారు. జనసేన పార్టీ తరఫున ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు డిమాండ్ చేస్తున్నానంటే, విద్యాశాఖ కూడా మీ హ్యాండ్వర్లోనే ఉంది. విద్యాశాఖని మీరే చూస్తున్నారు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్నీ కూడా చెల్లించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఈరోజు తెలంగాణ జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల జీవితాలతోని చిలగాటలు ఆడొద్దని చెప్పి కూడా ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. తక్షణమే ఫీజుల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వెంబడే చెల్లించాలని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. మనందరం కూడా చూసుకుంటే మూసీ శుద్ధీకరణ పేరు మీద, 4 సిటీ అనే పేరు మీద, గాంధీ విగ్రహం పెడతా అనే పేరు మీద 100,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి కూడా నువ్వు పెద్ద పెద్ద సభలలో చెప్తున్నావు కదా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఇవన్నింటిని పక్కకు పెట్టి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బకాయిలన్నీ చెల్లించి వీళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మనం చూసుకుంటే విద్యార్థుల జీవితాలు ముఖ్యమా, నీకు మూసీ కాలువలు ముఖ్యమా, 4 సిటీ ముఖ్యమా, నోరు తెరిస్తే 1,000 కోట్లు 100 కోట్లు ముఖ్యమా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా
మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. రాత్రనక పగలనక మీరు కష్టపడి మీ పిల్లల్ని చదివిస్తుంటే ఈరోజు సర్టిఫికేట్ల కోసం పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి పాస్ అయ్యి సర్టిఫికేట్ల కోసం కాలేజీల చుట్టూ తిరుగుతుంటే ప్రభుత్వం నుండి బకాయిలు చెల్లించలేదని చెప్పి కూడా పిల్లల్ని తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఈరోజు కాలేజు యాజమాన్యాల దగ్గర ఉంది. ఇది ప్రభుత్వం వైఫల్యం వల్లనే కదా ఈరోజు ఈ విధంగా జరుగుతుంది. ప్రభుత్వంలో చెరువు పూడికెళ్ళ పేరు మీద 1000 కోట్లు తరలించినావు. ఇప్పుడు తీరా చూస్తేనేమో ఫీజు బకాయిలు చెల్లించకుండా ఈరోజు నోరు తెరిచి కూర్చున్నావు. ఈరోజు పిల్లలందరూ రోడ్ల పైన పడ్డారు. ఈరోజు ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు జై తెలంగాణ, జై హింద్.